ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీలోనికి వెళ్లారు. వీళ్ళనైనా నమ్మచ్చేమో గానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే వైసీపీలో అది బాగోలేదు, ఇది బాగోలేదు, జగన్ అలాంటి వాడు ఇలాంటి వాడు అంటూ ఎవరైతే కథలు చెప్పి బయటకు వెళ్లారో వారిని ఇంకెప్పుడు కూడా జన్మలో ఎవరు నమ్మకూడదు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. రేపు ప్రొద్దున తెలుగుదేశం పార్టీ కూడా అధికారం కోల్పోగానే మళ్ళీ వీళ్ళు మేము తప్పై చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాం, చంద్రబాబు నాయుడు మారలేదు, ఆయన బుద్ధి అలాంటిది అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడనైనా పడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి. 6 ఎమ్మెల్సీలు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేశారు. వీళ్ళ ప్రొఫైల్ గమనిస్తే జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వం కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అన్నదైతే క్లియర్గా అర్థమవుతుంది. ఒక పార్టీకి వెన్నుపోటు పొడిచేసి, పదవులు ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచేసి జగన్ దగ్గరకు వచ్చి సార్ చంద్రబాబు నాయుడు అలాంటి వారు, తెలుగుదేశం పార్టీ అలాంటిది, మీరు గొప్పవారు, అందుకే మీ వైపు వచ్చామని ఎవరైనా కథలు చెప్తే గుడ్డిగా నమ్మితే ఎలా ఉంటుందో వీళ్ళ కథలు చూస్తే అర్థమైపోతుంది. 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. సరే, ఒకరిద్దరు కథ పక్కన పెడితే మిగిలిన వాళ్ళు అనామకుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలుగా చేసేశారు. అప్పటికే సుదీర్ఘంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న పెద్ద పెద్ద నాయకుల్ని కాదని సామాన్యులకి కూడా చట్టసభల్లో అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పలువురిని హఠాత్తుగా తీసుకొని వచ్చి ఎమ్మెల్సీని చేసేశారు. ఇప్పుడు వాళ్ళు బుద్ధి చూపెట్టేశారు. ఒక ఎమ్మెల్సీ పదవి రావాలి, ఒక ఎమ్మెల్యే పదవి రావాలంటే కొందరికి జీవితకాలం కళ, కొంతమంది పాపం కాకుండానే వాళ్ళ జీవితాలు ముగించేస్తూ ఉంటారు. దశాబ్దాల తరబడి రాజకీయాల్లో పనిచేసినా కూడా అవకాశం అందుకోలేరు. అలాంటిది అతి సామాన్యమైన వాళ్ళని తీసుకొని వచ్చి డైరెక్ట్ గా ఎమ్మెల్సీలుగా జగన్మోహన్ రెడ్డి చేస్తే వీళ్ళు రాజీనామా చేసి, అది కూడా ఏదో అధికారం పోయిన వెంటనే రాజీనామాలు చేసేసి బయటకు వచ్చి కబుర్లు చెప్తూ ఉన్నారంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే వీళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు, అనుమానమే లేదు. ఓడిపోయింది కాబట్టి అవతలికి వెళ్ళిపోతున్నారు. సరే, వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నది కూడా దాదాపు నిజమే అనిపిస్తుంది. ఒక ఎమ్మెల్సీ పదవి వస్తే దాన్ని ఊరికి అలా హఠాత్తుగా వదిలేసుకోవాలి, రాజీనామా చేసిపోవాలని ఎవరు అనుకోరు. ఒకవేళ వైసీపీతో విభేదాలు ఉన్నా సరే సైలెంట్ గా అయినా ఉంటారు. ఎమ్మెల్సీ హోదాలు మంచి హోదానే కదా, రావాల్సిన జీతపత్యాలు వస్తుంటాయి కాబట్టి సైలెంట్ గానే ఉంటారు. తెలుగుదేశం పార్టీతో లోపాయికారిగా డీల్ ఏదో నడిచింది అన్నది అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు వీళ్ళతో రాజీనామా చేయించి వీళ్ళకి మళ్ళీ అయితే ఎమ్మెల్సీ ఏమి ఇవ్వరు, కానీ ఎవరైతే కొత్తగా ఎమ్మెల్సీలు కావాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు భారీగా డబ్బు తీసుకొని అందులో కొద్దిగా ఆయన దగ్గర పెట్టుకొని మరి కొంత ఈ రాజీనామా చేసిన ఈ ఎమ్మెల్సీలకు పదవులకు రాజీనామా చేసిన వాళ్ళకి ఇస్తారు. ఇది డీలు అని చెప్తున్నారు. ఇంకా చూస్తుంటే అదే అనిపిస్తోంది. కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు ఇప్పుడు రాజీనామా చేసిన ఎమ్మెల్సీల్లో ఒకరితో డీల్ మాట్లాడుకున్నారు. మీరు రాజీనామా చేస్తే ఆ స్థానాన్ని తనకే ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడుతో కూడా తాను ఒప్పించుకున్నాను, మీరు రాజీనామా చేస్తే 10 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి డీల్ కూడా మాట్లాడుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఆ 10 కోట్ల రూపాయల డీల్ కోసమే ఒక ఎమ్మెల్సీ పదే మా రాజీనామాని ఆమోదించండి అని చైర్మన్ వెంట పట్టారు అన్న ఒక ప్రచారం కూడా ఉంది. పోతుల సునీత గారు, ఆమె 2017లో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాగానే చంద్రబాబు నాయుడు గారిని తిట్టేసి వైసీపీలోకి వచ్చారు. రాజీనామా చేస్తే మళ్ళీ వెంటనే ఆమెకు ఎమ్మెల్సీ పదవిని యథావిధిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు. అంతటితో కాకుండా మళ్ళీ 2023లో మళ్ళీ ఆమెకి ఇంకోసారి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు కొనసాగుతోంది. కానీ పద్మశ్రీ అనే ఆమె ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నదే లేదు. ఆమె భర్త వైసీపీలో ఉన్నారంతే. ఈమె పైగా ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారని కూడా చెప్తారు కర్రీ పద్మశ్రీ గురించి. ఆమెను హఠాత్తుగా తీసుకొని వచ్చేసి అక్కడ జిల్లాలోని వైసీపీ నాయకులంతా బాధపడినా సరే, మేము ఇన్నేళ్ల నుండి పనిచేస్తున్నాం, ఈమెకి ఎమ్మెల్సీ ఇచ్చారని బాధపడుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి వాడబలిజ మత్స్య సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా సభలో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీని చేశారు. ఆ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి బీసీలకు న్యాయం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి దేవుడు, ఇలాంటి వ్యక్తిని మేము ఎక్కడా చూడలేదని ఇదే ఈమె మీడియా ముందు మాట్లాడారు. ఈరోజు మాత్రం రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇక జయమంగళం వెంకటరమణ, ఈయన 2023లో వైసీపీలో చేరితే వెంటనే అదే ఏడాది మార్చిలో ఎమ్మెల్సీ ఇచ్చేశారు. ఆ రోజు ఈయన కూడా జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. అప్పటికి వచ్చారు, అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చేశారు. ఆయన కూడా ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కాకపోతే ఇంకా ఎక్కడో పద్ధతిగా జగన్మోహన్ రెడ్డితో నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఆయన గౌరవించారు, కానీ వైసీపీలో పరిస్థితులు బాగోలేవని చెప్పి ఇంకో కథ చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోతున్నారు. ఇక జాకియా ఖానం అనే ఆమె ఎవరో తెలియదు, అతి సాధారణ కుటుంబం. ఆమెను తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి 2020లోనే ఎమ్మెల్సీ చేశారు. అంతటితో కాకుండా మండలికి డిప్యూటీ చైర్పర్సన్ గా నియమించారు. ఇంత చేస్తే ఆమె కూడా మరీ ఇంకా ఆమె బీజేపీలోనికి వెళ్ళిపోయేందుకు రెడీ అయిపోయారు. కానీ మరి ఎవరు చెప్పారో ఏమో కానీ మనసు మార్చుకున్నారు, రాజీనామాని వెనక్కి తీసుకుంటున్నాను అని అయితే ఆమె ప్రకటించారు. ఇంకో 7 నెలల కాలం మాత్రమే ఆమెకు పదవి కాలం ఉంది. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఈయన తండ్రి బల్లి దుర్గాప్రసాద్ 2019లో తిరుపతి ఎంపీగా గెలిచారు. ఆయన చనిపోతే వెంటనే కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన కూడా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళిపోయి
సొంత గూటికి వచ్చినట్టుగా ఆనందంగా ఉందని ఈ రోజు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లాగేశారు, 4 ఎంపీలను లాగేశారు. ఆ రోజు మాత్రం ఇలా ఆ 23 మంది ఎమ్మెల్యేలు మా రాజీనామాలు ఆమోదించండి, మాకు పౌరుషం ఉంది, మేము వైసీపీ మీద గుర్తు మీద గెలిచిన పదవులే వద్దని ఎవరూ మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు రాజీనామా చేయండి అని ప్రోత్సహించలేదు ఆ రోజు. పైగా మంత్రి పదవులు ఇచ్చేశారు కొంతమందికి, వైసీపీ నుంచి ఫిరాయించిన వాళ్ళకి. మరి ఈ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాత్రం రాజీనామా చేయాలి అని చెప్పి హైకోర్టు వరకు వెళ్ళారు. రాజీనామాలు ఇంకా ఆమోదించలేదు, ఆదేశాలు ఇవ్వండి చైర్మన్ గారి. ఎందుకు వెళ్ళారు అంటే ఇక్కడ శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి బలం లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ద్వారా ఎన్నికైన వాళ్ళని రాజీనామా చేయిస్తే ఈ స్థానాల్లో డీల్స్ మాట్లాడుకున్నారు కాబట్టి వీళ్ళని తప్పించేసి తనకు కావాల్సిన వాళ్ళని పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారన్న వైఎస్ఆర్సీపీ ఆరోపణకు 100% టాలీ అవుతోంది. ఇంకా అంతకు మించి కారణాలు ఏమున్నాయి? వీళ్ళేమన్నా స్వాతంత్ర సమరయోధుల సిద్ధాంతాలతోనే బతికిన వల్ల? ఏమీ లేదు. అందరూ పార్టీలు ఫిరాయించడం, లేకుంటే జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు పదవి ఇచ్చినప్పుడు విపరీతంగా కీర్తించి తీరా అధికారం పోగానే అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద బట్టగాల్చి మొహం మీద వేసి వైసీపీ మీద వెళ్ళిపోయే వ్యక్తిత్వాలతో ఉన్నారు వీళ్ళంతా. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు దగ్గరికి, అధికారం పోయిన తర్వాత కూడా నిలబడే వాళ్ళు ఎవరో గుర్తించుకుంటేనే ఆ రాజకీయ పార్టీలు 4 రోజులు 4 కాలాల పాటు ఉంటాయి. కమిట్మెంట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహించుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఇలా అధికారం రాగానే గోడలు దూకేసి వచ్చేసి అప్పటి వరకు అధికారం అనుభవించి పదవులు ఇచ్చిన వాళ్ళని తిడుతూ మీరు గొప్ప వాళ్ళని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నమ్మితే ఈ రోజు ఒక రోజు ఇలా నట్టేట్లో మునగాల్సి ఉంటుంది.